ఏదైనా తెలంగాణలో డిసిషన్స్ అవుతాయో మోస్ట్ ఆఫ్ ద డిసిషన్స్ ఢిల్లీలో తీసుకుంటారనే మన అందరికీ అనిపిస్తుంది. హైకమాండ్కి చెప్తారు ఢిల్లీకి, అంతేగాని సార్ ఇప్పుడు ప్రెసెంట్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఒక 2-3 months నుంచి అందరికి అనిపిస్తుంది ఏదైనా తెలంగాణలో డిసిషన్స్ అవుతాయో మోస్ట్ ఆఫ్ ద డిసిషన్స్ ఢిల్లీలో తీసుకుంటారనే మన అందరికీ అనిపిస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు 10 decisions మనం తీసుకుంటే దాంట్లో ఎన్ని డిసిషన్స్ కోసం ఢిల్లీకి వెళ్ళాలి వస్తుంది, ఎన్ని హైదరాబాద్లోనే తీసుకుంటారు, అదే తెలంగాణలో తీసుకుంటారు? 10 decisions తీసుకుంటే 10 decisions హైదరాబాద్నే నిర్ణయం తీసుకుంటారు, ఢిల్లీలో తీసుకోవడానికి ఏముండదు. బట్ ప్రచారం మాత్రం ఢిల్లీలో తీసుకున్నారనే ప్రచారం మాత్రమే ఢిల్లీలో ఉంటుంది. పబ్లిసిటీ ఢిల్లీ అనేది అపోజిషన్ చేసేది. బట్ ఎనీ డిసిషన్ హైదరాబాద్లోనే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతలోనే క్యాబినెట్ మీటింగ్లోనే మంత్రులందరి ఆధ్వర్యంలోనే ఒక డిసిషన్ తీసుకుంటే ద డిసిషన్ ఈజ్ ఫైనల్. డిసిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినా కూడా బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ కావాలని చెప్పి పెట్టడం వేరే డిసిషన్ వేరే ఇండివిజువల్ పార్టీలు కూడా తీసుకోలేకపోయారు. అంటే అటువంటిది తీసుకున్నామని చెప్పి ఆ విషయాన్ని హైకమాండ్కి చెప్తారు ఢిల్లీకి, అంతేగాని డిసిషన్ తీసుకునే బాధ్యత అంతా హైదరాబాద్లో మంత్రుల సమక్షంలోనే తీసుకుంటారు ఎప్పుడైనా.